అబ్బా ఇది ఇరిగిపోయిందే. ఇంకా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ వీడియోలో కవర్ చేద్దాం అనుకుంటున్నా. ప్రాబ్లమ్స్ అంటే మనకు అనుకుంటున్నారేమో, కాదండి బాబు, మన బండికి. మీకు తెలుసు నా బండి షోరూమ్ లా కంటే బయట చేయిస్తాను అని. ఇందాక చూసిన ఇంజనీర్లు అయితే 390 తీసుకున్నారు. మా ఊళ్ళో రోడ్స్ వాళ్ళు ఇది ఇరిగిపోయింది. అక్కడ ఇప్పించుకుని వెల్డింగ్ షాప్ కి వచ్చాం వెల్డింగ్ చేయించడానికి. అసలే మన చాలా టైట్ గా ఉందని అనుకుంటా, మధ్యలో ఇది ఒకటి 50 రూపీస్ తీసుకున్నారు వెల్డింగ్ చేసినందుకు. తర్వాత ఇలా వాటర్ వాష్ కి ఇచ్చిన బండి. మన బండి కొన్ని 4-5 ఇయర్స్ అవుతుంది అనుకుంటా, అందుకే మొత్తం ఫుల్ గా క్లీన్ చేయాలి అని చెప్పి వీరి దగ్గర ఈవినింగ్ ఇడ్లీ పిండి దోశల పిండి కూడా ఉంటదంట. అందుకే ఆ ఫోన్ నెంబర్ మీకు పెడుతున్నాను, ఏదైనా హెల్ప్ అవుద్దేమో అని. బైక్ మొత్తం కడగడం వల్ల అనుకుంటా అసలు స్టార్ట్ అవ్వట్లేదు. ఆ మెకానిక్ బ్రో ఎలాగైనా స్టార్ట్ చేయాలని చూస్తున్నాడు, బట్ ఇది అసలు స్టార్ట్ అవ్వట్లేదు. ఇంకా చేసేదేం లేక మెకానిక్ బ్రో మన ఫాలోవర్ అంట. నాకు ఇచ్చే బ్రో నేను తీసుకుని వెళ్తానంటే పర్లేదన్నా మీరు వీడియో తీసుకోండి అన్నాడు. బైక్ అవడానికి 2-3 అవర్స్ పడుతుందంట. మా పవన్ గడికి కాల్ చేస్తే వచ్చి పిక్ చేసుకున్నాడు. పార్ట్ 1 లో బండి ఇచ్చి వెళ్ళిపోం కదా, ఇప్పుడు పార్ట్ 2 లో బండి తీసుకోవడానికి వచ్చాం అనమాట. ఇది వరకు షోరూమ్ లో చేయించే వాళ్ళం. చాలా రోజుల నుంచి అంకుర్ గారికి ఇస్తున్నాను బండి. ఇక్కడ ఓన్లీ సుజుకికి సంబంధించిన బైక్స్ మాత్రమే చేస్తారు. మొన్న పని నుండి వరుసగా 2 రోజులు అంబాజీపేట నుంచి గన్నవరం వెళ్ళాను. కట్ చేసి ఓపెన్ చేస్తే 3వ రోజుకి ఇక్కడ ఉంది బండి. అమ్మో, నా బండికి పేగిలు కనిపించిపోతున్నాయే. అయిపోయింది వచ్చుకో, ఇంటికి వెళ్ళిపోదాం. రోడ్ అంత వర్స్ట్ గా ఉందన్నమాట అంబాజీపేట నుంచి గన్నవరం. అయినా నేను చెప్పడం కాదులే, మీకే తెలుసు. ఎంతమంది ఆ రోడ్ నుంచి ట్రావెల్ చేశారో కామెంట్ చేయండి. ఈ అంకుల్ గారు మాట చెప్పారు నాకు 3-4 months బ్యాక్ అనుకుంటా, నేను ఎక్కడ బండి రిపేర్ చేయించుకుంటా అని చెప్పి రీల్ చేసి అప్లోడ్ చేశా. ఆ రీల్ చూసి రిపేర్ చేయించుకోవడానికి చాలా మంది వచ్చారంట అంకుల్ గారి దగ్గరికి. ఆయన మాట చెప్పాక నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. మీ వల్ల నాకు బిజినెస్ కూడా చాలా బాగుతుందని చెప్పి డిస్కౌంట్ కూడా ఇచ్చారు నాకు. దట్స్ ఇట్ టుడే వీడియో గైస్, సీ యు దెన్, బై బై.